అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన పార్టీలో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణాతి దారుణం. మొత్తం 7 ఎస్టీ 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తూ ఉన్నారు. చాలా దారుణం. ఇది మొత్తం కూడా ఈ 4 ప్రధానంగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర. వీళ్ళకి ఏం పని అండి అసలు? విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రలో ఏం పని? ఆ ఉత్తరాంధ్రలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అరకు, పాడేరు, రంపచోడవరం, అదేవిధంగా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు. ఈ నియోజకవర్గాలు ఎక్కువగా అరకు, పాడేరు ప్రాంతాల్లో టూరిజం, మైనింగ్ అత్యధికంగా ఉంటుంది. వీటిని దోచుకోవడానికి ఇక్కడ పెత్తనం కావాలి విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి. ఇక్కడ దీనికి పోటీపడి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉంటారు. అదేవిధంగా పాడేరు కాన్స్టిట్యున్సీలో చింతపల్లి ప్రాంతంలో బాక్సైటు, లాటరైటు, రంగురాళ్ళు, క్వాడ్జి ఈ ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి. వీటిని కొల్లగొట్టడానికి వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళకి పెత్తనం కావాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వీళ్ళు వెళ్ళి షాడోలుగా అక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు. ఇలా ఎమ్మెల్యేలకి, ఎంపీకి అక్కడ ఎన్నుకోబడ్డటువంటి వారికి లేనటువంటి ప్రోటోకాల్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వెళ్తే అక్కడ అధికారులు విపరీతమైన ప్రోటోకాల్ ఇచ్చేస్తుంటారు. చాలా దారుణమైన పరిస్థితి ప్రతి చోట. ఈరోజు పాలకొండ కాన్స్టిట్యున్సీ ఉంది, పాత శ్రీకాకుళం జిల్లాలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. విశ్వాసరాయ కళావతి అక్కడ ఎమ్మెల్యే గారు, ఆవిడ పెత్తనం ఏముండదు. అక్కడ విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు వెళ్తాడు, అతను పెత్తనం చేస్తాడు. లేకపోతే అక్కడ పాలవాయి విక్రాంత్ అని చెప్పి ఎమ్మెల్సీ ఉన్నాడు, అతను పెత్తనం చేస్తాడు. కంప్లీట్ అతనిదే పెత్తనం. కళావతి ఎమ్మెల్యే గారు ఒక్క సీతంపేట మండలం వరకే ఆమె ఎమ్మెల్యేగా ఉంటుంది. మిగతా నియోజకవర్గం అంతా ఈ విక్రాంత్ చేస్తుంటాడు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి కూడా అక్కడ తయారయ్యాడు. వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటాడు. చెట్టి ఫల్గుణ అరకు, అతను ఏమీ లేదు. ఒకసారికి ఎమ్మెల్యే చేశారు, పక్కన పెట్టారు, వీళ్ళు పెత్తనం చేశారు, ఇప్పుడు సీటు కూడా తీసేశారు. ఈ విధంగా ఇంకా ప్రధానంగా ధనలక్ష్మి, రంపచోడవరం చూస్తే రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో నాగులాపల్లి ధనలక్ష్మి గారు శాసనసభ్యురాలు. అక్కడ దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం అనేటటువంటి తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనేవాడు పెత్తనం చేస్తుంటాడు రంపచోడవరంలో. వీడు మొత్తం గంజాయి దగ్గర నుంచి అక్కడ కంప్లీట్ స్మగుళ్ళు బిజినెస్ అంతా ఇళ్ళదే. ఎక్కడ లేని దందాలని, రంగురాళ్ళు, గంజాయి, మొత్తం మైనింగ్ మొత్తం కూడా ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఈ అనంతబాబు సాగిస్తూ ఉంటాడు. ఎమ్మెల్యేని మించి ప్రోటోకాల్ అనంతబాబుకి ఇస్తుంటారు. ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పాప రాజేంద్ర గారు మంత్రి, పేరుకి మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, ఆయన పెత్తనమే ఉండదు. అక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి పెత్తనం చేస్తుంటారు ఆయన మీద కూడా. అదేవిధంగా నిన్నటిదాకా మంత్రిగా ఉంది పుష్పశ్రీవాణి, అక్కడ ఈవిడ భర్త గారు పెత్తనం చేస్తుంటాడు, పరీక్షిత్ రాజు. వీళ్ళు అసలు క్షత్రియులు, నాన్ ఎస్టీల మీద వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎస్టీల మీద పెత్తనం చేపిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు కాబట్టి ఇతని వర్గాన్ని వాళ్ళ మీద పెత్తనాన్ని పెడతా ఉంటాడు. వీళ్ళు పెత్తనం జలాయిస్తూ ఉంటారు.
అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటారు. వాళ్ళకి అసలుకి ఏ అధికారం లేకుండా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకి ఎటువంటి అధికారాలు లేకుండా మొత్తం వీళ్ళే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే 29 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా ఏమాత్రం తీసిపోదు. ఇటీవల విన్నాం మనం, స్వయాన వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు పద్మావతి, సింగనమల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మావతి గారు మన స్టేట్మెంట్ ఇచ్చింది, నా నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పెత్తనం ఏంటని. డైరెక్ట్గా మాట్లాడింది, పెద్దిరెడ్డి పెత్తనం నా నియోజకవర్గంలో ఏంటని. ఆమె పెత్తనం ఏమి సాకుండా ఏడిచింది. ఆమె డైరెక్ట్గా టీవీలో కనపడింది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఒకే వర్గానికి పెత్తనం ఉందని చెప్పి, వీళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దారుణంగా విలపించినటువంటి పరిస్థితి. అతను మాట్లాడతాడు, ఈ పెద్దిరెడ్డి అనేవాడు జడ్పీటీసీగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఏం చేశానంటే, ఈడు బాబు సొమ్మ, జడ్పీటీసీ ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్ ఏంటి అంటే నీకేమైనా చులకనా? కింద నుంచి రావడం గొప్ప కదా అది. ఒక జడ్పీటీసీ ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే చులకం చేసి మాట్లాడతావా? ఎంత ఘోరం అండి. అతను సీట్ ఎక్కొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడాలి. అతను డైరెక్ట్గా చెప్పాడు, ఎంత బాధపడ్డాడో చూసాం. పెత్తందారులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పి ఎలీజా, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను సీట్ ఎగ్గొట్టేశారు. ఇవాళ ప్రతిదీ అంతే. రాయలసీమలో ఆర్థర్ సిద్ధార్థరెడ్డి, అక్కడ పెత్తనం అంతా సిద్ధార్థరెడ్డి అనేవాడిది. ఎక్కడ లేని రౌడీజం చేస్తూ ఉంటాడు వాళ్ళ మీద. అసలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక పోలీస్ ఆఫీసర్, అతని పెత్తనం ఏమి సాగదు అక్కడ. అతను పక్కన పెట్టేశారు. అతను ఎన్నికైన రోజు నుంచి మరుసటి రోజు నుంచి చూస్తున్నాం. ఇవాళ సీట్ ఎగ్గొట్టారు, అతను పెత్తనం సాగకుండా చేశారు. మొత్తం ఆ సిద్ధార్థరెడ్డి అనేవాడు చేసేవాడు అక్కడ మొత్తం కూడా. ఇవాళ విశ్వరూప్, పినిపే విశ్వరూప్ సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన పెత్తనమే ఉండదు, మిథున్ రెడ్డి చేస్తాడు. వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో రాయలసీమలో పెత్తనం చేస్తాడు, ఎస్సీల మీద, ఎస్సీ నాయకుల మీద, ఎస్సీ నియోజకవర్గాల మీద. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి గోదావరి జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాల మీద మిథున్ రెడ్డి పెత్తనం ఇక్కడ చేస్తూ ఉంటాడు. పినిపే స్వరూప్ మీద చేస్తాడు, రాపాక వరప్రసాద్ మీద చేస్తాడు. తానేడి వనిత హోంమంత్రి, ఆమెను హోంకి పరిమితం చేసి వీళ్ళు చేస్తారు, పెత్తనం చేస్తారు మిథున్ రెడ్డి. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాలు 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మొత్తం మిథున్ రెడ్డి పత్తనం. ఇదే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటే నువ్వు చేసేది ఇదే. గోపాలపురం తలారి వెంకట్రావు, ఆయన అసలు ఏమి సాగనీరు, మొత్తం మిథున్ రెడ్డి చూస్తాడు. తెల్లం బాలరాజు ఎస్టీ పోలవరం కాన్స్టిట్యున్సీ, అతను సీటీ కూడా అతను భార్యకి ఇచ్చాడు, అక్కడ మిథున్ రెడ్డి పెత్తనం చేస్తూ ఉంటాడు. ఇవాళ దారుణంగా ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొండితోక అరుణ్ కుమార్ దానిలో సజ్జల రామకృష్ణారెడ్డి, అరుణ్ కుమార్ వాళ్ళ బ్రదరు, జగన్మోహన్ రావు అసలు ఎమ్మెల్యే, అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, వీళ్ళ మీద సజ్జల పెత్తనం చేస్తుంటాడు. సీటు ఇస్తారో లేదు తెలియదు. కైలే అనిల్ కుమార్ పామర్ ఎమ్మెల్యే మీద సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం చేస్తారు. గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం. నిన్నటిదాకా పత్తిపాడు ఎమ్మెల్యే ఉన్నటువంటి సుచరిత హోంమంత్రిగా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి లోకల్గా ఉన్న అప్పిరెడ్డి ఎంత వేధించాడో మేమందరం చూసేవాళ్ళం. ఈ హోంమంత్రులు పేరుకి దళితులకి, దళిత మహిళలకి 3 సంవత్సరాలు మాల, 2 సంవత్సరాలు మాదేలకి ఇచ్చి పేరు చెప్తారు తప్ప వాళ్ళని ఇంటికే పరిమితం హోం అంటే హోంలాగే పరిమితం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. నా ఎస్సీ ఎస్టీలు అనే దానికి సార్థకత చేకూర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యే మొట్టమొదట ఏదో స్వామి చెప్పినట్టుగా బతికున్నప్పుడే చితి మీద పెరిచినటువంటి పరిస్థితులు. మొట్టమొదట శ్రీదేవి మీద వేటేశారు. ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఎన్నుకోబడితే అక్కడ తీసిపోయి ఇంకొకరిని ఇన్ఛార్జిగా పెట్టి ఎమ్మెల్యేని పక్కన పెట్టి పెత్తనం అధికారులకి ఆ ఇన్ఛార్జ్ చెప్పినట్టు చేయమన్నాడు. అదేవిధంగా తర్వాత ఇక సీక్వెన్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసారు. ఆ విధంగా ఎమ్మెల్యేలు ఉండగానే అక్కడ ఇన్ఛార్జీని వేరే వాళ్ళని పెట్టేసి మొట్టమొదట అవమానించడం మొదలుపెట్టింది ఎస్సీలనే. సుచరితని హోంమంత్రి చేసి ఆమె జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పి అక్కడెవడో ఆమె మాట వినకుండా ఆమె తీసుకెళ్ళి మళ్ళీ ఇవాళ తాడికొండ పెట్టి
వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా ఉన్నారు. ఇలా మా దగ్గర ఉన్నాడు మేరుగు నాగార్జున అని, నోటిదోల మంత్రి. ఆ నోటిదోల గురించే మంత్రి పదవి ఇచ్చారు. అతను తీసిపోయి ఇక్కడ పనికిరాడు, ఇక్కడ ఓడిపోతాడని చెప్పి సంతనూతలపాడు పెట్టారు. సంతనూతలపాడులో అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి పెత్తనం. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడ రానిట్లా, ఎవడు రానిట్లా, గ్రామాల్లో తిరగనిట్లా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పంచాయతీ తేల్లా కాబట్టి అక్కడ తిరగని ఇట్లా. ఇలా ప్రతి చోట ఇదే. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 36 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదే. గూడూరు నియోజకవర్గం వరప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా వచ్చాడు. అక్కడ 3 రెడ్లు పెత్తనం చేస్తారు ఆయన మీద. ఆయనకి సీటు కూడా ఎగ్గొట్టేశారు. ఐఏఎస్ లేదు, గ్రూప్ 1 ఆఫీసర్ లేదు. ఎవడన్నా కానీ దళితుడే. జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దారుణాతి దారుణంగా అవమానించబడతా ఉన్నారు. మరి వీళ్ళకన్నా సిగ్గుందో లేదో నాకు అర్థం కాదు. కాస్తన్నా ఆలోచన చేయండి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంది కదా మనకి. మేమైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతుకుతా ఉన్నాం. మీకు అసలు సిగ్గే లేదు. ఎన్ని అంశాల్లో చూస్తూ ఉన్నాం. మీ అధికారాలు కత్తిరేశారు, మీ అధికారాల మీద పెత్తనం చేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. అక్కడ మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, మంత్రులు ఉన్నాం, మా మీద ఎవరు ఈ విధంగా పెత్తనం చేసిన వాళ్ళు లేరు. చూసుకోండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి. మీ బతుకు ఏ విధంగా ఉందో ఆ పార్టీలో. ఏమి జరిగినా మాట్లాడరు. దళితుల మీద అకృత్యాలు, దాడులు చేసినా, చంపినా, మానభంగాలు చేసినా, శిరోముండాలు చేసినా మాట్లాడరు, నోరు తెరవరు. ఇవాళ మీ బతుకులేమని మీ సీట్లకి ఎసరు పెట్టాడు. నిన్నటిదాకేమో జాతిని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, దాడులు చేసుకుంటూ వచ్చారు, మానభంగాలు చేసుకుంటూ వచ్చారు, శిరోముండాలు చేసుకుంటూ వచ్చారు, మూత్ర విసర్జన చేసి అవమానించారు. మీరు మాట్లాడకుండా కూర్చున్నారు. ఇవాళ మీ వంతు వచ్చింది, మీ సంగతి తెలుస్తూ ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నవ్వుకుంటారు, మిమ్మల్ని చూసి మన జాతి నవ్వుకుంటా ఉన్నారు. మీరు నిన్న ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు మీకు జరుగుతూ ఉన్నటువంటి అవమానానికి నవ్వుకుంటా ఉన్నారు. మీకు ఇంతే జరగాలనుకుంటా ఉన్నారు. మనకు సంబంధించినటువంటి 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్నటువంటి పథకాలన్నీ మీ నాయకుడు జగన్ రెడ్డి అడ్డగోలుగా తొలగిస్తే నోరు తెరవకుండా నోరు కుట్టేసుకొని కూర్చున్నారు మీరు. వీటన్నిటికీ మీకు తగిన శాస్తి జరుగుతుందని అనుకుంటా ఉన్నారు. ఆలోచించండి. ఎంత ఆత్మాభిమానం చంపుకొని బతకడం ఏంటి? ఇలా ఓట్లేసింది మొత్తం దళితులు, ఎస్టీలు. ఇలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు జరుగుతున్న అవమానానికి, జరిగినటువంటి నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దళితులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు వాళ్లే తరివి కొట్టడానికి, సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి, పార్టీకి. చాలా బాధపడతా ఉన్నాం. మరి షాడో ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు బాధపడతా ఉన్నారు, నాయకులు బాధపడతా ఉన్నారు, కార్యకర్తలు విసిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా గందరగోళం. మరీ ఉత్తరాంధ్రలో అయితే గంజాయి, వీళ్ళే గంజాయి వినియోగం పెరగడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడూ లేనటువంటి విధానంలో క్షీణించిపోవడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ వ్యాపారాలకి, వీళ్ళ అక్రమ దోపిడీకి. మొత్తం పెత్తనం వీళ్ళంతా వీళ్ళ చేతిలో పెత్తనం తీసుకొని ఈ విధంగా ఈ సజ్జల, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరినీ మానిటర్ చేసేవాడు ధనంజయ రెడ్డి. వీళ్ళ పెత్తనం ఏంటండి? ఈ రెడ్ల పెత్తనం ఏంటి దళితుల మీద, ఎస్టీల మీద? గతంలో ఎప్పుడన్నా ఉందా? మీ అలా నేను చెప్పినట్టుగా మొత్తం అయిపోయింది. ఎవడైతే భుజాల మీద మోసి అధికారాన్ని కట్టబెట్టారో, అప్పచెప్పారో వాళ్ళనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తొక్కుతా వచ్చాడు. దాన్ని చూస్తూ వచ్చినటువంటి మీ వంతు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నటువంటి మీ వంతు ఇవాళ వచ్చింది. మీకు జరుగుతున్నటువంటి అవమానం చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు కళ్ళు తెరవండి. ప్రజలైతే కళ్ళు తెరుస్తున్నారు. ముఖ్యంగా మానవర్గాలు, దళితులు, గిరిజనులు కళ్ళు తెరిచారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా సాగనంపాలో పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. జీ హుజూర్ దానికంటే కూడా వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, లేకపోతే
పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ బూతులు నోటి దోల ఎవడికి ఎక్కువ ఉంటే వాడిని కొనసాగిస్తాడు. మరీ కాళ్ళు పట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని నారాయణ స్వామి లాంటి వాడు ఉన్నాడు. నోటి దోల ఉంది, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర. ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడతాడు, ఎన్ని తిట్టమంటే అన్ని తిడతాడు. వీళ్ళందరూ కూర్చొని ఉంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫంక్షన్ జరుగుతూ నారాయణ స్వామి కుర్చీ కూడా లేదు ఉప ముఖ్యమంత్రికి. ఆ అవమానాలన్నీ భరిస్తాడు. ఇలా అవమానాలు భరించాలి, జీ హుజూర్ అనాలి, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని. అట్లా ఉన్నవాడిని ఎవడన్నా 4-5 బతకనిస్తారు, మిగతా వాడిని ఎవరిని కూడా ఉండలేదు వీళ్ళు. ఏమి లేదు, ప్రోటోకాల్ లేదు, ఏమి లేదు. మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి, లేకపోతే అనంత ఉదయభాస్కరు వీళ్ళు పోతే వీళ్ళు వెనక నిలబడాల్సిందే. ఎమ్మెల్యేల మంత్రులైన వీళ్ళు ముందుంటారు. స్వయంగా నేను చూసా, ఒక గతంలోనే 4 ఏళ్ల క్రితమే హోంమంత్రిగా మేఘతోటి సుచరితున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే పక్కన పెట్టి ఈయన ప్రారంభోత్సవాలు చేశాడు. ప్రారంభోత్సవాలు శంకుస్థాపన ఏ హోదాతో చేస్తాడు? ప్రజలచే ఎన్నుకోబడి హోంమంత్రిగా ఉన్న మనిషిని పక్కన పెట్టి ఏ స్థాయిలో వచ్చి ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశాడు గుంటూరు నగరంలో ఆ రోజునే మాట్లాడారు చాలామంది. అవమానకరమైన రీతిలో ఇలా బతికేదానికంటే అడ్డం తిరగటం బెటరు. అది వీళ్ళకి రావట్లా, పని అయిపోయింది. ఎటు రేపు గెలిచి వచ్చేది లేదు. ఎందుకు అనవసరంగా అక్కడ కూర్చొని అవమానకరమైన రీతిలో బతకటం, ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవించడం అనేది అనవసరం అనేది నా భావన. వాళ్ళు పిలిచేదేంది? అంబేద్కర్ స్మృతివనం బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని నడుబొడ్డున 20 ఎకరాల్లో కడుతున్నటువంటి స్మృతివనాన్ని 26% పూర్తి చేశాం. 30 కోట్లు ఖర్చు పెట్టాం. దాన్ని అడ్డగోలుగా ఆ ప్రాజెక్టు మొత్తాన్ని చంపేసి ఇలా అక్కడ విగ్రహం పెడతామన్నాడు. పెట్టమనండి, ఇది కూడా పూర్తి చేయమనండి. ఇక్కడ మేము మొదలుపెట్టి మధ్యలో 26% నిర్మాణంలో ఉన్నటువంటి స్మృతివనాన్ని ముందు ప్రధానంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, దాన్ని పూర్తి చేయమనండి, హర్షిస్తాం. విజయవాడలో పెట్టమనండి, విశాఖపట్నంలో పెట్టమనండి, అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టమనండి, స్వాగతిస్తాం. కానీ ఇక్కడ ముందు మేము మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయమనండి. మొత్తం అంతే, షాడో ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాబినెట్. అసలు క్యాబినెట్ ఏమి లేదు ఇవాళ పరిస్థితులు. క్యాబినెట్ వాళ్ళకి అసలు ఏమీ లేదు, ఉత్సవ విగ్రహాలే. క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల మాదిరి వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. స్పష్టంగా వాళ్ళకే తెలుసు, వాళ్ళు అదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నాయి అసలు వాళ్ళకి? ఏమన్నాయి అధికారాలు? ఏమన్నాయి?